ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ని యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, స్వీట్ కార్న్, నేను ఇక్కడ వచ్చేసి డ్రై పుదీనాను తీసుకున్నాను, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్. ఇప్పుడు దాన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడ డ్రై మింట్ తీసుకున్నాను కదా, మీ దగ్గర ఫ్రెష్ మింట్ అంటే పుదీనా ఫ్రెష్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్లో లేదని చెప్పి నేను డ్రై తీసుకున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను, అలాగే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. ఏదో ఒకటి మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మసాలా పాపడిని తీసుకొని ఇప్పుడు దాన్ని హీట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఆయిల్లో అనేది దీన్ని హీట్ చేయట్లేదండి, ఫ్రై చేయట్లేదు. అలా నేను ఒక క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదో ఒకటి మనం తీసుకొని అలా ప్రెస్ చేస్తూ పెన్నం మీద మన ఆయిల్ లేకుండా దాన్ని ఫ్రై చేస్తాము. అలా మనం 2 సైడ్స్ అంటే వన్ సైడ్ గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం రెండో సైడ్ కానీ అలా ప్రెస్ చేస్తూ మనం మొత్తం దాన్ని ఫ్రై చేసేసుకుందాము. కానీ ఇక్కడ నేను మసాలా పాపడ్ తీసుకున్నా అండి, మీరు ప్లెయిన్ పాపడ్ అయినా మనం తీసుకోవచ్చు. బట్ మసాలా పాపడ్ తీసుకోవడం వల్ల మనకు స్పైసీగా ఉంటుంది. ఆ పాపడ్ పైన నేను ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ వెజిటేబుల్స్ అన్నిటిని నేను ఇక్కడ దీనిపైన అరేంజ్ చేస్తున్నాను, అంటే టాపింగ్ చేసేస్తున్నాను. మనం ఇక్కడ మసాలా పాపడ్ తీసుకున్నాం కదా, అందులోనే మనకు చాలా వరకు స్పైసీ అనేది ఉంటుంది. సో మీరు రెడ్ చిల్లీ అలాగే గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకునేటప్పుడు వాటిని రెండిటిని మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ స్పైసీగా ఉంటుంది కాబట్టి ఆ రెండిట్లో మీరు తగ్గించుకోవచ్చు. అలా మొత్తం మనం పాపడ్కి మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాము. చిన్నపిల్లలు ఉంటే కానీ మీరు ప్లెయిన్ పాపడ్లో చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే వాటిపైన నేను స్ప్రింగ్ ఆనియన్స్ని గార్నిష్ చేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉన్న దాంతో చేసుకోవచ్చండి. ఫైనల్గా నేను ఇక్కడ సేవ్ తోటి గార్నిష్ చేస్తున్నాను. ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి సేవ్. మనం ఇక్కడ టొమాటో అవన్నీ యాడ్ చేసాం కదా, సో సేవ్ అనేది మనకు అందులో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. అలాగే మనకు టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. సో సేవ్ అనేది మనం ఇక్కడ ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. అలాగే టొమాటోస్ కట్ చేసి తీసుకునేటప్పుడు మనం అందులో జ్యూస్ని మొత్తం తీసేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మెథడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కోన్ పాపడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అదే పాపడ్ని నేను చూపిస్తున్నట్టు హోల్డ్ చేసి దాన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అలా మొత్తం హాఫ్గా కట్ చేసుకున్నాక సేమ్ అదే విధంగా దీన్ని కానీ మనం 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటాం. అలా మనం ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఆ పాపడ్ అనేది మనకు పొంగకుండా ఎక్కడికి అక్కడే అది ఫ్లాట్గా వచ్చేస్తుంది. అలా మనం ఏదో క్లాత్తో కానీ టిష్యూతో కానీ మనం ఇందులో ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మనం డిఫరెంట్ షేప్స్తో చేసి పెట్టడం వల్ల పిల్లలకి కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అలాగే మనకు ఎప్పుడన్నా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు మనం ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటే అది కొంచెం అట్రాక్ట్గా ఉంటుందన్నమాట. మనము అందరిలాగా ప్లెయిన్గానే చేయకుండా ఇలా డిఫరెంట్ టైప్స్. సో మనం కోన్తో చేస్తున్నాం కదా, ఇక్కడ కోన్తో అనేది కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కానీ వచ్చేస్తుంది ఈ మెథడ్ అనేది. అలా మనం అంతా ఫ్రై చేసేసిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే దాన్ని మనం కోన్ షేప్లో బెండ్ చేసేసుకుంటాం. వేడిగా ఉన్నప్పుడే బెండ్ చేసుకోవాలండి. అలా వేడిగా ఉన్నప్పుడే బెండ్ చేసేసుకొని మనం ఒక గ్లాస్లో పెట్టుకున్నామంటే మనకు అది పర్ఫెక్ట్గా కోన్ షేప్లో వస్తుంది. సో చల్లారిన తర్వాత అది ఎక్కడికక్కడే విరిగిపోతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడు మనం హోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షార్ట్ గ్లాసెస్ తీసుకున్నాను. అందులో కింద మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే మిక్చర్ని వేసుకొని అలాగే కోన్ పెట్టుకొని సేమ్ మనం ప్లెయిన్ పాపడ్ పైన ఎలా అయితే అరేంజ్ చేసుకున్నామో అదే విధంగా నేను ఇప్పుడు ఈ కోన్ పాపడ్లో కానీ దాన్ని మొత్తం పెట్టేసుకుంటున్నాను. అలా మొత్తం పెట్టుకున్నాక పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ సేవ్ని కానీ వేసుకుంటున్నాను. సో చూసారు కదా, చాలా ఈజీగా అలాగే చాలా డిఫరెంట్గా ఈ పాపడ్ అనేది మనకు
ప్రిపేర్ అయిపోయింది. సో ఫైనల్గా మనకు 2 రకాల పాపడ్స్ అనేది రెడీ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, మీరు కానీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.